ఏంటండి, జరిగిన దాని గురించే ఇంకా ఆలోచిస్తున్నారా? అతని సంబంధం తప్పిపోయినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. నిశ్చితార్థానికి ముందే ఇలాంటి మాటలొచ్చాయి కాబట్టి చివాట్లు పెట్టి బయటికి పంపించేశాము. అదే పెళ్ళైన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చుంటే కట్టుకున్నందుకు అది వాళ్ళెలాంటి వాళ్ళో తెలియకుండా పెళ్లి చేసినందుకు మనము ఏడుస్తూ ఉండేవాళ్ళం. అయ్యిందేదో అయిపోయింది. భోజనానికి రండి. రేయ్ బబ్లు, త్వరగా భోజనానికి రా. ఆహా, నాకొద్దమ్మా. ఏ? నేను పెద్దమ్మ దగ్గర తింటా. పళ్ళు రాలు కొడతా. రా, వచ్చి కూర్చో. ఆహా, నాకొద్దు. పెద్దమ్మ అయితే నాకు గోరు ముద్దలు తినిపిస్తుంది. ఏంట్రా, నాకంటే ఆవిడ ఎక్కువ అయిపోయిందా నీకు? ఆవిడ గారు ముద్ద తినిపిస్తే కాని నీకు గొంతు దిగదా? మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళావంటే కాళ్ళు విరగొడతాను. రా, నోరు మూసుకొని కూర్చొని తిను. రా, రమ్మంటుంటే రా. లలిత, రా. ఏంటి లలిత, ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? లేకపోతే ఏంటండి, ఇక్కడ తిండి దిగదా ఏంటి? మొదట్నుంచి వీడికి అక్కడికి వెళ్లి తినడం అలవాటు కాబట్టి అలా అంటున్నాడు. అన్ని అలవాట్లు అందరికీ నేనే చేశాను కాబట్టే ఇప్పుడు నేను అందరికీ పనికి మాలిందార్లా కనబడుతున్నాను. చాలే ఆపు. ఈ ఇంట్లో ఎవరూ నిన్ను ఏమీ అనలేదు, కాని నువ్వే ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నేను ఎవరినేమన్నానండి? ఎవరిని తప్పుగా అనేశానని? నలుగురిలో అన్నపూర్ణను పట్టుకుని నువ్వన్న మాటలేంటి? ఓహో, ఆవిడ గారిని ఒక్క మాట అనేసరికి మీకు కోపం వచ్చేసిందా? మరి ఆవిడన్న మాటేంటి? నన్ను ఎవ్వరెన్నన్నా పడతాను. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే ఎవ్వరిని క్షమించను. వేద తనకు కూడా కూతురే. తనకి కూతురు కాదు. వేద నా కూతురు. నవమాసాలు నా కడుపున మోసి నా రక్తం పంచి నేను కన్న కూతురు. అమ్మా, నువ్వు మాట్లాడకు. సరేనండి, మీ మాటకే వద్దాం. నిజంగా మీరు చెప్పినట్టు ఆవిడ గారు దీన్ని తన కూతురే అనుకొని ఉంటే వాళ్ళలా నిందలు వేస్తుంటే బొమ్మలా నించొని చూస్తూ ఉండేదా? నాకంటే ముందే వెళ్ళి వాళ్ళ పళ్ళు రాలగొట్టేది కదా. కాని ఆవిడ అలా చేయలేదే. పైగా నాది తప్పు అన్నట్టు నన్ను ఆగమని మాట్లాడింది. అది తప్పు కాదా? నువ్వు ఎలా అనుకున్నా సరే అన్నపూర్ణని పట్టుకుని నువ్వు ఎవరు అని మాట్లాడటం తప్పే. అన్నపూర్ణ నీకు చేసిన సాయాన్ని మర్చిపోయావు నువ్వు. ఆహా, మరి నేను ఆవిడ కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయిందా? అంటే అన్నపూర్ణ అప్పుడు నీకోసం చేసిన పని తప్పు. అమ్మా, ఎర్రడు మధ్యాహ్నం ఎల్లో ఇప్పుడొచ్చేవేటి? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎవరికి ఏంటంట? మీరంతా వెళ్ళి నిశ్చితార్థ భోజనాలు బాగా మెక్కేసి వచ్చారు కదా. భోజనాలా? భోజనాల వరకు ఎక్కడొచ్చిందిరా? తాంబూలం దగ్గర తతంగం తకదింతో అయిపోయింది కదా. సంబంధం క్యాన్సిల్ అయిపోయిందిరా. క్యాన్సిల్ అయిందా? ఎందుకు?
అదిరా బాగా అయింది. వాళ్ళకే కాదు మీ అమ్మ కూడా బాగా అయింది. అమ్మక మీ అమ్మను పట్టుకుని ఆ లలిత అవ్వా ఎంత మాటదో తెలుసా? ఏముంది మావయ్య? ఆ, ఆ, చెప్పు మావయ్య, ఆ, చెప్పు మావయ్య. ఆ, ఒరే ఒరే ఒక పక్క వీధిలో వాళ్ళు, ఒక పక్క పెళ్లి వాళ్ళు, ఓ పక్క పెద్ద మనిషిలాగా నేను, అందరం ఉన్నా అయ్యి బాబోయ్ అందరి ముందు మీ అమ్మని పట్టుకుని అవ్వు అవ్వు అవ్వ అసలు నువ్వెవరో నీకు ఒక సంబంధం ఏంటి అని పూచికి పుల్ల తీసి పడేసినట్టు పడేసిందిరా. వాళ్ళ కోసం మీ అమ్మ ఎన్ని చేసిందిరా? అవేమి ఆలోచించకుండా ఎలా మాట్లాడేసిందో తెలుసా? ఒరే నాకు కడుపు మడిపోయి గుండె రగిలిపోయింది తెలుసా? అన్ని రైట్స్ ఉన్న మీ నాన్నే సైలెంట్ గా ఉన్నాడ్రా. ఏ హక్కు లేకుండా నేను కామ్గా ఉండిపోయాను. రేయ్ ఆ టైంలో నువ్వు అక్కడ ఉంటే ఆ లలిత పేక పట్టుకుని పిసికి చంపేసేవాడురా. ఇంకా చెప్పాలంటే ఒరే ఒరే రే వెళ్ళిపోతామేట్రా అగో వెళ్ళిపోతాం. మరి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాంటిది. ఏమండి నేనేమన్నా అగ్గిపూలకి ఇస్తున్నానంటారా? అమ్మా అమ్మా ఎరుగుతుంది. ఏమిట్రా అమ్మా. ఎందుకలా అరుస్తున్నావు? రే విష్ణు ఏమైంది? హే నేను నీదేం మాట్లాడటం లేదు. అమ్మా ఏమైందిరా? ఏమైందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా మాట కాదని అక్కడికి వెళ్ళినందుకు